బండి ఆత్మకూరు సంత చుట్టూ గ్రామంలో పొగాకు షెడ్డులో చెలరేగిన మంటలు. దగ్ధమైన పొగాకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు రైతు. ఆత్మకూరు మండలంలోని సంత చూటూరులో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సంత చూటూరుకు చెందిన దూదేకుల హజరుద్దీన్ అనే రైతుకు చెందిన పొగాకు షెడ్డు అనుమానాస్పదంగా దగ్ధం. పంట కోసి పొగాకు ఎండబెట్టిన క్రమంలో పొగాకును నిల్వ చేసుకోవడానికి ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని అందులో నిల్వుంచి గత కొద్ది రోజులుగా 4 కూలీలతో పొగాకు పొగ పెడుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పొగాకు కూలీలు మధ్యాహ్నం సమయంలో వచ్చేటప్పటికి పూర్తిగా 5-10 నిమిషాలలో పొగాకు షెడ్డు అంటుకున్నట్లు అక్కడ ఉన్న కూలీలు తెలిపారు. చేతికందిన పొగాకు పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 6 లక్షల రూపాయలు నష్టం జరిగినట్లు రైతు తెలిపారు. అక్కడ ఉన్న రైతు కూలీలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పినప్పటికీ పూర్తిగా పొగ షెడ్డు దగ్ధమైంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు తెలిపారు. యాదని సార్ ఆర్పేది ఉండదు సార్. ఆర్పి అంటుకుంటూనే ఉంటుంది సార్. సన్నగా పోగలేదు సార్. ఒక మాట నాగరి కాడ నీ కొడుకు మోటార్ ఇచ్చాడో లేదో అడుగొక్క. ఈయనే లేం సార్. మేము వచ్చే లోపల అంటుకుంది. ఇంకా శతల మొత్తాలు అందరికి ఫోన్ చేసి ఆర్పీలకు పోయింది సార్ అంతా. ఎప్పుడు ఆర్పరు సార్, ఎవరో ఆర్పరు సార్. అట్లా అదే సార్ ఏం జరిగిందో అర్థం కాలేదు సార్. ఇక్కడ మనం వచ్చే లోపల మంటలు వేసింది సార్. ఎన్ని రోజుల నుండి పుట్టేస్తున్నారు దానికి? దీనికి సుమారుగా 1 నెల రోజులు అవుతుంది. ఎవరెవరు? మేము 4 ఉన్నాం సార్. ఎవరెవరు? ఏం పేర్లు? సురేష్, రాజు, రవి సార్. అవి పొట్టేసి పొద్దున పోయి పోతారా? పొద్దున పోయి పోతాం సార్. అది అట్టే అంటుకుంటూనే ఉంటుంది. పొగలేస్తుంటారు సార్. పొగలేస్తుంటారు. మళ్ళీ 20 సార్లకి అది అంటుకుంది. వచ్చే లోపల అంటుకుంది సార్. ఈమె ఏదో మళ్ళీ అంటే మీరు సరిగా పుట్ట ఆర్పడం లేదు, ఆర్పడకుండా సార్. అವೆಲ್ಲ చెప్తుంది కదా. నీళ్ళు పోయలే ఆమె అంటుంది కదా. సర్లే మనకేం తెలుసు? అది భగవంతుడు అంటించినే తెలియదు, పెట్టినే తెలియదు. ఎంత నష్టమో మాకు. అప్పుడు మొన్న నష్టమే, ఇప్పుడు నష్టమే. ఎవరిని అడగాల మేము? ఈవేళ మేము బీదలను సార్ చేసుకుంటే తినాలని అంటులే. నుంచి పొగ వేసుకుంటూ రావాలి. కాపాల నువ్వే కదా, వచ్చే లోపల అంటుకొని పోయింది.
మంట లేదు, వచ్చేటప్పటికల్లా మంట ఉంది. ఎంత టైం పట్టింది నువ్వు పోయి రావడానికి? ఒక పాస్ కోసి ఇచ్చిన 10 నిమిషాలు. 10 నిమిషాల కంటే పోయింది. అంటే ఇప్పుడు ఎవరన్నా అంటు పెట్టినారనే లేకుంటే దానికే తెలుదున్నా మాకు అవకాశమే లేదు. ఎవరో కానీ అంటించినారు. దానికి అవకాశమే లేదు. అందులో వీళ్ళు ఇప్పుడన్నా కొద్ది వేసిన పొగ అది ఉండదు. పొగ వేసినాక గంట 2 గంటల కంటే అప్పుడు అంటుపోయిందంటే ఒక 2 గంటలు చేసినాక 2 గంటలు